మార్పు మంచిదేనని గతంతో పోలిస్తే మరింత అభివృద్ధికి అవకాశం ఉంటుందంటున్నారు నిజాంపేట్ కార్పొరేషన్ మాజీ మేయర్ కొలను నీలా గోపాల్ రెడ్డి. అయితే ప్రజాభిప్రాయ సేకరణ జరిగి ఉంటే ప్రజామోదం తెలిసేదని ఆమె తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ లో చుట్టుపక్కల ప్రాంతాల విలీనం స్పందించిన నిజామాపేట్ కార్పొరేషన్ మాజీ మేయర్ ఈ విలీనంతో ప్రజలకు ఎంతో మేలు కలుగుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన నిజాంపేట కార్పొరేషన్ మాజీ మేయర్ కొలను నీలాతో మా ప్రతినిధి ఆర్కే ఫేస్ టు ఫేస్. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న మున్సిపాలిటీలు అలాగే కార్పొరేషన్లు అన్నింటినీ కూడా జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనివల్ల చాలామంది సంతృప్తి వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి కూడా నిజాంపేట్ కార్పొరేషన్కి మేయర్గా పనిచేసిన కొలను నీలా గోపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆమె ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది, అలాగే ఒకవేళ జిహెచ్ఎంసీలో విలీనం చేస్తే ఎలాంటి సమస్యలు ఉత్పన్నం అవుతాయి, చేయకపోతే ఎలా ఉంటుంది అనే దానిపైన ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం, ప్రధానంగా మీరు ఆల్రెడీ మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వ ప్రతిపాదన ఏదైతుందో దాన్ని ఎలా చూడొచ్చు అంటారు, ఏ విధంగా ఉంటుందంటారు? నమస్కారం అండి. నేను 2021లో మేయర్గా చేశాను. మాకైతే చాలా అనుభవం వచ్చింది మేయర్ అయినాక. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ వస్తుంది, జిహెచ్ఎంసీ విలీనం అయింది అని అంటున్నారు మా కార్పొరేషన్. అది మాకు చాలా సంతోషంగానే ఉంది ఒక విధంగా. మరి ఎందుకంటే మాకు కార్పొరేషన్ ఉన్నప్పుడు మా పనులు చాలా స్లోగా అవ్వడము జరిగినాయి, కానీ ఇంకా వేగంగా కావాలి మా పనులు, మా కార్పొరేషన్ అభివృద్ధి కావాలని కూడా మేము కోరుతున్నాము. ఇప్పుడు జిహెచ్ఎంసీలోకి వస్తే మా కార్పొరేషన్ తొందరగా పనులు అవుతాయి, మాకు ఫండ్స్ వస్తాయి అని కూడా మేము కోరుతున్నాం. ప్రధానంగా మీరు మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఇక్కడ ఎలాంటి సమస్యలు ఎక్కువగా కూడా గుర్తించడం జరిగింది? ముఖ్యంగా మాకు వర్షాలు పడితే వాటర్ స్టాగ్నేట్ అయ్యేది. దానికి మేము కార్పొరేషన్ ఉన్నప్పుడే మేము 100 కోట్లు పెట్టుకొని ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసుకున్నాము. దాని త్రూగానే మాకు ఇప్పుడు మా కార్పొరేషన్లో ఎక్కడ చూసినా కానీ ఎంత పెద్ద వర్షం పడ్డా కానీ మాకు వాటర్ స్టాగ్నేట్ కాదు. దానికి మేము చాలా హ్యాపీగా ఉన్నాం, మా ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా ఇంకా మాకు చేయాల్సిన ఎస్ఎన్డిపి పనులు కూడా ఇంకా చాలా ఉన్నాయి. అవి కూడా మేము కార్పొరేషన్ అయిపోయే ముందు కూడా మేము అన్ని ఫండ్స్ మేము మా దీంట్లో పెట్టుకున్నాము బడ్జెట్లో. అవి కూడా కావాలి. ఇప్పుడు అవి ఇంకా స్టార్ట్ చేయలేదు. మరి జిహెచ్ఎంసీ వస్తే అవి వేగంగా చేస్తారని కూడా నేను కోరుతా ఉన్నాను. మేడం, జిహెచ్ఎంసీతో ఇంకొక సమస్య ఏంటంటే కొన్ని పనులు ఆలస్యం అవుతుంటాయి అనేది, కొన్ని ఎక్కడికాడ పెండింగ్ వర్కులు కూడా ఉంటాయి అనేది ఒక వాదన ఉంది. అదే సమయంలో అభివృద్ధి పరంగా కూడా ఇటు ఫ్లైఓవర్లు కావచ్చు, అవి నిర్మాణాలు కూడా వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. మీరు కార్పొరేషన్ నుంచి దాంట్లో జిహెచ్ఎంసీలో విలీనం అయితే ఎన్ని విభాగాలుగా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను? ఎందుకంటే ఇప్పటికే దాదాపు 2000 చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించే అవకాశం ఉంటుంది కాబట్టి. అంటే 4 భాగాలుగా ఉంటే చాలా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను జిహెచ్ఎంసీ. ఎందుకంటే ఒక్కటే జిహెచ్ఎంసీ ఒకరి త్రూగా చేస్తే కూడా అది చూసుకోలేరేమో అని అనుకుంటున్నాను. మరి మాకు ఇక కావాల్సిన పనులు మేము ముఖ్యంగా రోడ్లు అండి. మా కార్పొరేషన్ అంతా కూడా చాలా వేగంగా జనాభా పెరుగుతూ ఉంది. దాని త్రూగా మాకు రోడ్లు కావాలి. మరి పెరుగుతున్న జనాభాకి రోడ్లతోనే మాకు డ్రైనేజ్ కూడా కావాలి. ఆ డ్రైనేజ్ పనులు, రోడ్ల పనులు, మరి స్ట్రీట్ లైట్స్, రోడ్ వైండింగ్, ముఖ్యంగా రోడ్ వైండింగ్ అండి. ఆ రోడ్ వైండింగ్ కూడా కావాలి. కొన్ని ఫ్లైఓవర్స్ కూడా కావాలి. అవన్నీ కూడా మాకు జిహెచ్ఎంసీలోకి వస్తే అవన్నీ వేగంగా పనులు అవుతాయని మేము ఆశిస్తున్నాం. మేడం, నిజాంపేట్ కార్పొరేషన్ అనేది చాలా కీలకమైనది. ఇటు హైటెక్ సిటీకి అత్యంత దగ్గరలో ఉంటుంది. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. అదే సమయంలో కొంత స్లమ్ ఏరియాస్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిన పరిస్థితి. సో మీరు మేయర్గా పనిచేశారు కాబట్టి మీరేం కోరుకుంటున్నారు? మాకైతే ఎట్లున్న ప్రాబ్లం లేదు. ఎందుకంటే ప్రజలు ఇది బట్టి వాళ్ళు మారుతూ ఉంటారు. ఇప్పుడు మాకు హైటెక్ సిటీ కంటే ఎక్కువ ఇది అయిపోయింది మా నిజాంపేట్ కార్పొరేషన్ చూస్తూ ఉంటే. అదేవిధంగా ఇప్పుడు మన చుట్టుముట్టు మన ఔటర్ రింగ్ రోడ్ చుట్టుముట్టు కూడా చాలా వేగంగా విస్తీర్ణం అవుతుంది మన సిటీ అంతా కూడా. మరి మేము ప్రజలను కోరుకుంటున్నాం ఏంటంటే కంపల్సరీ వాళ్ళు ఎక్కడున్నా కానీ వాళ్ళ సొంతంగా వాళ్ళు కూడా మా కార్పొరేషన్కి ప్రతి ఒక్కరికి కూడా సహకరించాలని కోరుతున్నాను. ఎక్కడ ప్రజలు ఉన్నా కానీ ఆ ప్రజలు సహకరిస్తేనే మనకు ఇవన్నీ కూడా చక్కగా చేసుకోవడం జరుగుతుందండి. మేడం, గ్రౌండ్ లెవెల్లోకి మేము వెళ్ళినప్పుడు ఇదే అంశాన్ని తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే కొంచెం ఇక్కడ ఉన్న స్థానిక లీడర్లు ఎవరైతే ఉన్నారో లీడర్ల దృష్టికి తీసుకెళ్ళాలి. అలాగే ప్రజల దృష్టికి కూడా ఈ అంశాన్ని ప్రభుత్వం తీసుకొచ్చి ఇలా విలీనం చేస్తున్నామని చెప్తే మాకేమైనా అనుమానాలన్నా ఏమన్నా కూడా అడిగే అవకాశం ఉంటుంది. అలాగే నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా అడిగే అవకాశం ఉంది అని అంటారు. మీరేమంటారు మేడం దీనికి?
అది కూడా కరెక్టే, ఎందుకంటే మేము ఇక్కడ కార్పొరేషన్ చేసినాము, మాకు ప్రజల సమస్యలు తెలుసు కాబట్టి రేపు జిహెచ్ఎంసీలో కలిస్తే ఎట్లా ఉంటుంది ఏందో కూడా మాకు వాళ్ళు వచ్చి ఒకసారి మమ్మల్ని అడిగితే కూడా హ్యాపీగానే ఉంటుంది. ఎందుకంటే ప్రజలందరికీ కూడా తెలుస్తుంది, ఇట్లా మన నుంచి కూడా కొన్ని అనుభవాలు వాళ్ళు తీసుకోవడము, మనకు ప్రజలకు ఎటువంటి విధంగా ఏ విధంగా అయితే ఉంటే వాళ్ళకి బాగుంటుంది అన్నట్టు మన నుంచి కూడా తీసుకుంటే మంచిగా ఉంటుందని కూడా నేను కోరుతా ఉన్నాను. మేడం, ఇప్పుడు ఐఏఎస్ అధికారి పూర్తి స్థాయి పరిపాలన పరంగా మొత్తం కూడా ఆయన ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మీరు అంటే ఒక మేయర్గా మీరు కూడా ముందు తీసుకెళ్ళి ఇప్పుడు జరుగుతుంది. ఒకవేళ జిహెచ్ఎంసీ విడిపోయి 4 భాగాలకు మీరు అన్నట్టు చేస్తే, సో ఒక ఐఏఎస్ అధికారి పాలన ఎలా ఉంటుందంటారు తీసుకొస్తే? ఇప్పుడు మేయర్కి ఎంత హక్కు ఉందో ఐఏఎస్కి కూడా అంతే హక్కు ఉంటుందండి. ఎందుకంటే మేము కార్పొరేషన్ ఉన్నప్పుడు చూసాం కాబట్టి ప్రతి పని కూడా వాళ్ళు ప్రజలకు మధ్యలోకి వాళ్ళు వెళ్ళాలి, మేము కూడా మేయర్గా ఉన్న వాళ్ళు కూడా వెళ్ళాలి. ఎందుకంటే ప్రజలు మా దగ్గరకు వస్తారు, మేము వాళ్ళ సమస్యలని మేము మన ఐఏఎస్ల దగ్గరికి తీసుకెళ్ళాలి. కాబట్టి వాళ్ళు ప్రతి ఐఏఎస్ కూడా చాలా దృష్టి పెట్టి ప్రజలను చూసుకోవాలని కూడా నేను కోరుతా ఉన్నాను. మేడం, ఇక్కడ ట్యాక్స్ విషయానికి వచ్చేసరికి అంటే ఒకవేళ జిహెచ్ఎంసీ పరిధిలోకి వెళ్ళిన తర్వాత ట్యాక్స్ అనేది కొంచెం పెరగడం జరుగుతుంది. ఈ విషయాన్ని మీరేం చెప్తారు? కొంచెం ఇబ్బంది ఉంటుందండి ట్యాక్సులు పెరుగుతాయి. ఎందుకంటే మేము మొన్న మా హయాం అయిపోయాము గట్టినే మేము ట్యాక్సులు కొన్ని ఇప్పుడు మాకు అంతకుముందు గ్రామ పంచాయతీలు ఉండే మాకు 3 గ్రామ పంచాయతీలు ఉండే, ఒకటి ప్రగతి నగర్, నిజాంపేట్, బాచ్పల్లి. వాటికి 3టికి 3 రేట్లు ఉండే ట్యాక్సులు. అయితే ఏంటంటే ఇప్పుడు మీకు ఏదైతే హై ప్రైజ్ ఉందో ఆ ప్రైజ్ని బట్టి మేము మా కార్పొరేషన్లో విలీనం చేసుకున్నాం. మేము ఇప్పుడు దాన్ని కాదని మేము ఇంకా పెంచాలంటే మాకు ప్రజలు కూడా కొంచెము ఇబ్బంది పడతారండి. ఫైనల్గా ఏమంటే ఇప్పుడు ఓవరాల్గా జిహెచ్ఎంసీలో విలీనం అనేది చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు. కాకపోతే దానిపైన కొంత క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకా ప్రభుత్వం కూడా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు వాస్తవానికి. సో ఎలా ఉంటే బాగుంటుంది అనేది ఒక మేయర్గా మీరు పనిచేశారు కాబట్టి జిహెచ్ఎంసీ నుంచి వీటన్నింటిని కూడా కలుపుతున్నారు కాబట్టి ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? అలాగే నిజాంపేట కార్పొరేషన్ని ప్రత్యేకమైన జిహెచ్ఎంసీ తరహాలోనే ఏర్పాటు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారా? జిహెచ్ఎంసీ చేస్తే బాగుంటుందండి కార్పొరేషన్లోనే, ఎందుకంటే మనకు పనులు వేగంగా అవుతాయి మన జిహెచ్ఎంసీ వస్తే. ఇప్పుడు మాకు చూస్తూ ఉంటే జనాభా పెరుగుతుంది. మాకు మా నిజాంపేట నుంచి మెయిన్ రోడ్ జేఎన్టీయూ మెయిన్ రోడ్కి వెళ్ళడానికి దగ్గర 1/2 అవర్ 45 మినిట్స్ పడుతుంది. అటువంటి ఇబ్బందులు తప్పుకోవాలనుకుంటే మేము జిహెచ్ఎంసీలోకి వెళ్తే అక్కడ పనులు వేగమైతే, ఎందుకంటే మాకు ఫ్లైఓవర్స్ కావాలి. ఆ ఫ్లైఓవర్స్ కావాలి ఇప్పుడు మాకు దగ్గర మా కార్పొరేషన్లోనే ఒక 3-4 ఫ్లైఓవర్లు కావాలండి. ప్రగతి నగర్ టు నిజాంపేట ఒకటి, జేఎన్టీయూ నుంచి నిజాంపేట ఒకటి, జేఎన్టీయూ నుంచి ప్రగతి నగర్, అట్లా మాకు ఫ్లైఓవర్స్ అవుతేనే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మాకు జరుగుతున్న ఫ్లైఓవర్ బాచ్పల్లిలో ఉన్నది, అది కూడా జరుగుతుంది పని, కానీ చాలా స్లోగా జరుగుతుంది. అది కూడా వేగంగా జరగాలని కూడా మేము కోరుతున్నాం. జిహెచ్ఎంసీ వస్తే ఇంకా వేగంగా అవుతుందని కూడా మేమందరం కూడా కోరుతున్నాం. మేము కార్పొరేషన్లో ఉన్నప్పుడు మాకు ముఖ్యంగా ప్రజల నుంచి వచ్చిన సమస్యలు వాటర్ స్టాగ్నేట్ అవ్వడం, వర్షాలు పడితే మనకు లోతట్టు ప్రాంతాల్లో వాటర్ స్టాగ్నేట్ అవ్వడము, అదేవిధంగా రోడ్లు విస్తీర్ణం చేసుకోవడము, డ్రైనేజ్ సమస్యలు మరియు స్ట్రీట్ లైట్స్ గురించి మాకు ఎక్కువ ప్రాబ్లమ్స్ వచ్చేవి. అవన్నిటిని కూడా మేము కార్పొరేషన్ ఉన్నప్పుడు కూడా మేము మా కౌన్సిల్లో అన్నీ ఆమోదించుకోవడం కూడా జరిగింది. మరి ఇప్పుడు అవే పనులను ఇంకా వేగంగా చేయాలని కూడా మేము కమిషనర్ గారిని, ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా ఆదేశించడం జరుగుతుంది. ఇప్పుడు ఏదైతే మనకు విలీనమవుతున్న జిహెచ్ఎంసీ విలీనమవుతుందో, మరి ఈ జిహెచ్ఎంసీ విలీనమైతే మాకు పనులు వేగంగా అవుతాయి. ప్రతి ఒక్క దానికి కూడా మాకు ఎటువంటి సమస్య లేకుండా అన్ని పనులు కూడా తొందరగా జరుగుతాయని కూడా కోరుతా ఉన్నాను. మేము ఉన్నప్పుడు మా కార్పొరేషన్లో నేను 2 సార్లు అవార్డు తెచ్చుకున్నానండి. మేము కార్పొరేషన్ ఉన్నప్పుడు కూడా ఈ 5 ఏళ్లలో నాకు 2 స్వచ్ఛ సర్వేక్షణ అవార్డ్స్ వచ్చాయండి. 2022 ఒకటి, 23 2. అదే మరి ఇప్పుడు మేము చేసుకున్న అభివృద్ధికే మాకు అవార్డ్స్ రావడం జరిగింది. మాకు ఇంకా పనులు అవతలేవని కూడా మేము ప్రభుత్వాన్ని ఆదేశించడం కూడా జరిగింది. మరి ఇప్పుడు మాకు ఏవైతే ఇప్పుడు రోడ్స్ ఉన్నాయో, మన వైకుంఠ ధామాలు ఉన్నాయో, పార్క్స్ ఉన్నాయో, అవన్నీ కూడా ఇంకా మాకు అభివృద్ధి చేసేది ఉంది మా కార్పొరేషన్లో. తప్పకుండా మాకు ఈ జిహెచ్ఎంసీ వస్తే అవన్నీ కూడా తొందరగా అవుతాయని కూడా మేము కోరుతున్నాము. మరి ప్రజలకు కూడా జిహెచ్ఎంసీ వస్తే ఎట్లా ఉంటుంది ఏంది అని కూడా వాళ్ళు కూడా కొంచెం భయపడుతూ ఉంటారు. మన మున్సిపల్ కార్పొరేషన్ ఏ విధంగా ఉందో మన జిహెచ్ఎంసీ వస్తే కూడా అదే విధంగా ఉంటుంది, కానీ పనులు మనకు వేగంగా అవుతాయి. అంతేగాని మనకు దీని నుంచి ఏమీ డిఫరెంట్ కూడా తెలియదు. కాబట్టి
జిహెచ్ఎంసీ వస్తేనే బాగుంటుందని కూడా మేము కోరుతున్నాం. మేడం, ఇంకోటి ఈ రోడ్లు పరంగా ఇక్కడ మొత్తం డెవలప్ పరంగా హై రైజ్ బిల్డింగ్స్ అవన్నీ వస్తున్నాయి, కానీ రోడ్లు విస్తీర్ణం అనేది పెరగకపోవడం ఇక్కడ పెద్ద ప్రధాన సమస్యగా ఉంది. జిహెచ్ఎంసీలకు మారితే ఈ సమస్య ఎలా అధిరోహించవచ్చు అంటారు? అంటే అప్పటికి మేము గ్రామ పంచాయతీ నుంచి మేము కార్పొరేషన్ వచ్చింది. కార్పొరేషన్ వచ్చినాక కూడా మాకు రోడ్లు కావాలంటే ఇప్పుడు విలేజెస్ ఉన్నాయి మాకు కొన్ని, బాచ్పల్లి, మల్లంపేట, నిజాంపేట, ఇవన్నీ విలేజెస్ ఉన్నాయి. ఆ విలేజెస్ దగ్గర కొంచెం ఇబ్బంది అవుతుందండి. ఎందుకంటే ప్రజలకు మాకు ఇండ్లు లేకుంటే మాకు పోతే మాకు వేరే ఇది లేదు కదా అన్నట్టు వాళ్ళు చాలా భయపడతా ఉన్నారు. మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ వస్తే మనకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. ఇప్పుడు ప్రజలకు కూడా మనకు ఏది ఇవ్వాలన్నా ఎట్లా చేయాలన్నా కానీ ఎమ్మెల్యే ధ్రువుగా మనకు ఎంపీ ద్వారా మనకు అన్నీ కూడా విలీనమవుతాయి. కాబట్టి జిహెచ్ఎంసీ వస్తే బాగుంటుంది అని కోరుతున్నాను. మన గ్రామాలలో అభివృద్ధి కావాలి. ఇప్పుడు గ్రామంలాగా లేదు, అది కూడా సిటీలాగా అయిపోయింది. వాటి ప్లేస్లలో కూడా రోడ్లు విస్తీర్ణం కావాలి. ఆ ఒక్క ప్లేస్లలోనే. ఇంకోటి మీరు ఇప్పుడు చెప్పిన ప్రశ్నలో ఏంటంటే గ్రామీణ అంటే బోత్ మిక్స్డ్ ఉన్నాయి. ఇక్కడ కొంచెం హైరైజ్ టైప్లో ఉన్నాయి, ఇంకా గ్రామీణ ప్రాంతాల తరహాలో ఉన్నాయి. అక్కడ గ్రామీణ ప్రాంత ప్రజలకి అర్థం అవ్వాలంటే మీలాంటి వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. దాని పరంగా ఏమైనా దృష్టి సారించారు? మేము వెళ్ళామండి, ప్రజలకు కూడా చాలా నచ్చజెప్పాము, కానీ వాళ్ళు ఇంకా అర్థం చేసుకోవట్లేదు. ఎందుకంటే మాకు ఇప్పుడు చెప్తారు తర్వాత ఇవ్వరన్న ఇదిలో ఉన్నారు వాళ్ళు. కొన్ని సమస్యలు ప్రజలు వాళ్ళు ఇంతకుముందు మనకు చేసినట్టుగా వాళ్ళు గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు లేదు కదా, ఇప్పుడు మనకు ఇంకా జిహెచ్ఎంసీ వస్తే మనకి ఇంకా అది ఉన్నది కూడా పోతుంది కదా అన్నట్టు వాళ్ళు భయపడుతున్నారండి. ఇప్పుడు జిహెచ్ఎంసీలో మనం చూస్తూ ఉంటే మనకు శానిటేషన్ అయినా కానీ ఇప్పుడు డంపింగ్ యార్డ్స్ తక్కువ ఉన్నాయి. డంపింగ్ యార్డ్ ఇప్పుడు చెత్త సేకరణ కోసం కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి మనకు. జిహెచ్ఎంసీ కానీ మా కార్పొరేషన్ మాకు సొంతంగా మాకు అప్పుడు డంపింగ్ యార్డ్ ఉండే. ఇప్పుడు అదే ఇప్పుడు జిహెచ్ఎంసీ వస్తే కూడా కొన్ని వాళ్ళకు కూడా డంపింగ్ యార్డ్స్ లేవు కాబట్టి అవన్నీ కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది ఇప్పటికీ. ఇంకా అభివృద్ధి చేయాలి, మనకు చేస్తేనే ప్రజలు కూడా హ్యాపీగా ఉంటారు. నీలా గోపాల్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఖచ్చితంగా జిహెచ్ఎంసీలో విలీనమైతే అభివృద్ధి విషయంలో ఏమాత్రం డోకా ఉండదు, ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది కూడా చెప్తున్నారు. అలాగే ఈ నిజాంపేట కార్పొరేషన్ ఏదైతుందో అది శరవేగంగా అభివృద్ధి కూడా చెందుతున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ప్రయారిటీ అనేది చాలా వరకు పెరుగుతుంది. పెండింగ్ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అనేది అయితే ఆమె తన అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సత్యరెడ్డితో ఆర్కే హెచ్ఎం టీవీ